ఈ20 పేరు వినగానే వాహనదారులు ఉలిక్కి పడుతున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయనే ప్రచారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా పాత వాహనాల ఇంజన్ల పనితీరుపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ20 పెట్రోల్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ మిశ్రాన్ని కలిపే దిశగా చేస్తున్న ప్రయత్నాలు మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఇథనాల్ మీద జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ ఇప్పటికే ఖండించింది. వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు స్పష్టం చేశాయి. మన దేశం రోజుకు సుమారు 55 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వినియోగిస్తోంది. మన అవసరాలకు తగినంత చమురు దేశంలో అందుబాటులో లేకపోవడంతో దాదాపు 89% నుంచి 91% వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇంధన డిమాండ్ నిరంతరం పెరుగుతుండటంతో భారత్ విదేశీ ముడి చమురుపైనే ఎక్కువగా ఆధారపడాల్సొస్తోంది. దీంతో మన విదేశీ మారక నిల్వలను అధికంగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా పెట్రోల్లో ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై రకరకాల దశలు దాటుతూ చివరికి 2014 నాటికి బ్లెండింగ్ 2% చేరింది. ఆ తర్వాత కేంద్రం వేగంగా కదిలి ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు పెట్రోల్లో ఇథనాల్ 20% చేరిపోయింది. ఇప్పుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి ఈ20 పెట్రోల్ పేరుతో అందుబాటులోకి తెస్తోంది. కాగా కొంతకాలంగా ఈ20 గురించి సోషల్ మీడియాలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్లోని తేమ వల్ల ఇంజిన్ భాగాలు దెబ్బతింటాయని, ఫ్యూయల్ ట్యాంక్లో నీరు చేరుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ20 ఇంధనం వాడితే వాహనం మైలేజ్ తగ్గుతుందని, ఇన్సూరెన్స్ క్లెయిమ్లో తిరస్కరణకు గురవుతాయనే ప్రచారం జరిగింది. ఇటీవల లోకల్ సర్కిల్స్లో నిర్వహించిన ఓ సర్వేలో వాహన యజమానులు ఈ20 పెట్రోల్ అమలు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 53% మంది దీని విధానాన్ని తప్పుబట్టారు. తమ వాహనాల్లో విడిభాగాలు అరిగిపోవడం, మరమ్మతుల అవసరం పెరిగిందని పేర్కొన్నారు. ఇథనాల్ కారణంగా ఫ్యూయల్ పైపులు, రబ్బర్ సీల్స్, గ్యాస్కెట్, ఫ్యూయల్ పంపు వంటి భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ20 కారణంగా వాహనాలు దెబ్బతింటాయనేది అపోహలు మాత్రమేనని చెప్తున్నారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్. అయితే మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని అంగీకరించారు. అయితే ఆ తగ్గుదల చాలా స్వల్పమని, అది వాహనం పరిస్థితి, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితుల వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ20 ఫ్యూయల్ వాడితే వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో తిరస్కరణకు గురవుతాయని వస్తున్న వార్తల్ని మంత్రి పూర్తిగా ఖండించారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని, వాహనాల వారంటీ, ఇన్సూరెన్స్ రద్దవుతాయని, పర్యావరణానికి హాని జరుగుతుంది అనే ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని వాదనలేనని స్పష్టం చేశారు. కాగా 2023 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలకు ఈ20 పెట్రోల్తో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వాహనాల ఫ్యూయల్ పంపులను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్ని, ఇంజిన్ కాలిబ్రేషన్ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ20 వాడితే కొంత ఇబ్బందేనని చెప్పక తప్పదు. ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు వాడాలి. ఈ రకం వాహనాల్ని ఇప్పటికే బ్రెజిల్లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి గనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇథనాల్ను పెట్రోల్తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ నాకింగ్ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ, పికప్ బాగుంటుంది. ఇదిలా ఉంటే పెట్రోల్లో 20% ఇథనాల్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన కేంద్రం ఇప్పుడు డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని కలిపే దిశగా పనిచేస్తోంది. ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధిగా మార్చటం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం, కాలుష్యాన్ని నియంత్రించటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్లో ఇథనాల్ను కలపడం కుదిరింది. డీజిల్లో నేరుగా ఇథనాల్ని కలపడం టెక్నికల్గా సాధ్యపడదని ఆయన అన్నారు. అందుకే ఇథనాల్ నుంచి ఐసోబ్యూటనాల్ను తయారు చేస్తున్నాం. ఇది డీజిల్కు మంచి ప్రత్యామ్నాయంగా మారుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. డీజిల్లో గరిష్టంగా 15% ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని అనుమతించే దిశగా ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ఇథనాల్ అనేది చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే జీవ ఇంధనం. దీని వినియోగం వల్ల దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా కొంతమేర తగ్గుతుంది.
ఐసోబ్యూటనాల్ను తదుపరి తరం జీవ ఇంధనంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇది ఇంజిన్లకు పూర్తి అనుకూలంగా ఉండటమే కాకుండా చాలా తక్కువ ఉద్గారాల్ని విడుదల చేస్తుంది. డీజిల్కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని వాడకం వల్ల భారత ముడి చమురు దిగుమతి భారం గణనీయంగా తగ్గటమే కాకుండా ఇంకా దేశీయంగా రైతులు ఉత్పత్తి చేసే బయోఫ్యూయల్స్కు డిమాండ్ పెరుగుతుంది. ఇదిలా ఉంటే మన దేశం నుంచి E20 పెట్రోల్ని దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. E20 పెట్రోల్ను పొరుగు దేశాలకు ఎగుమతి చేసే ప్రతిపాదన చేయలేదని తెలిపింది.